ఆంధ్రప్రదేశ్లో గత కొంతకాలంగా చర్చనీయంగా మారిన విషయాలు ఏమనంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తానని చెప్పడం, అలాగే ఈ ప్రైవేటీకరణ చేస్తే దీనికి వ్యతిరేకంగా వైసీపీ ఈ మెడికల్ కాలేజీలు ప్రజలకు చెందాలి, ఇవి కానీ ప్రైవేటీకరణ చేస్తే రాష్ట్రంలో మొత్తం ధర్నాలు నిరసనలు చేస్తామని చెప్పడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో ఈ నిరసనలు అయితే జరుగుతున్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని సహా పలు వైసీపీ నేతలపై మచిలీపట్నంలో పోలీసులు కేసు నమోదు చేశారు. 40 మంది వైసీపీ నేతలపై, 400 మంది కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు మచిలీపట్నం పోలీసులు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అనుమతి లేకుండా చిలో మచిలీపట్నం మెడికల్ కాలేజీ నిరసన కార్యక్రమం నిర్వహించడంతో ఈ కేసు నమోదు చేసినట్లు సమాచారం. పేర్ని నాని, పేర్ని కిట్టు, శైలే అనిల్, సింహాద్రి రమేష్, దేవినేని అవినాష్తో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వైసీపీ శ్రేణులు నిన్న చిలో మెడికల్ కాలేజీల పేరుతో నిరసన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని, ఆంక్షలు విధించామని పోలీసులు వెల్లడించారు. అయినప్పటికీ మాజీ మంత్రి పేర్ని నాని, కీలక నేత దేవినేని అవినాష్, ఉప్పాల రాము, పేర్ని కిట్టితో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సెక్షన్ 30 అమల్లో ఉండగా పోలీసుల ఆంక్షలను పట్టించుకోకుండా భారీ ఎత్తున జన సమీకరణ ర్యాలీకి అనుమతి లేదన్న దిమ్మల సెంటర్ దాటి రాడార్ కేంద్రం వరకు ర్యాలీగా వెళ్లడం తదితర కారణాలతో వైసీపీ నేతల, కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.